నీ జీవితం నశించడం దేవునికి ఇష్టం లేదు. కానీ ఈ మాట జాగ్రత్తగా వినండి, నీవు ఇంకా ద్రోహిగా ఉన్నదప్పుడు దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. బైబిల్ ఒకప్పుడు చూస్తాం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని మనకి బలిగా బహుమానంగా ఇచ్చాడు. అఫ్కోర్స్ జాన్ 3:16 బహుమానం, 1 యోహాను 4 బలిగా ఇచ్చాడు, క్రయధనముగా ఇచ్చాడు. బట్ దెన్ ఈరోజు దేవుడు చెప్పాలంటే ఇంకొకలాగా రాయొచ్చు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ద్రోహులుగా మారినా కూడా ఇంకా ప్రేమిస్తూ, అవకాశం ఇస్తూ, కృపణిస్తూ నడిపిస్తున్నాడు. అవునా కదా? ఆనాడైతే సువార్త తెలియదు వాళ్ళకి, తెలియక తప్పు చేస్తాం, తెలియక పాపంలో ఉంటాం. మనం ఇంకనూ పాపులై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించను. కానీ ఈరోజు రాయాలంటే నువ్వు ఎరిగి దేవుని సొత్తు అని చెప్పి దేవుని విడిచి ఇంకా లోకంలో పోయి క్రీస్తు సాక్షిని అని చెప్తూ లోక బానిసగా బ్రతుకుతూ పాపపు బానిసగా జీవిస్తూ దేవుని బిడ్డని చెప్తున్నావు ద్రోహి. యు సీ, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ. వర్డ్ ఈజ్ అ మిర్రర్, అద్దం లాంటిది. కొంచెం వాక్యం చెప్పేటప్పుడు అద్దం చూసుకుంటున్నాం. ఐఎమ్ నాట్ కండెమింగ్ యూ, బట్ దెన్ కన్విక్టింగ్ యూ. నీ స్థితి ఏంటి గ్రహించు, నీ బ్రతుకు ఏంటి పరీక్షించుకో. నువ్వు ఇట్లుండి ఇట్లున్నానంటే రైట్ కాదు, అది రాంగు.